పోలింగ్ సంబంధించి అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కొద్ది జిల్లాల్లో ఒకటిగా ఏ విధమైనటువంటి హింస అనేటటువంటిది ఎక్కడ లేకుండా, మేజర్ వైలెన్స్ అనేటటువంటిది ఎక్కడ లేకుండా, చదురుమదురు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నా హింస అనేటటువంటిది ఏ రకంగానూ లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ అనేటటువంటిది పూర్తి చేసుకున్నటువంటి జిల్లాలలో కొద్ది జిల్లాల్లో అనకాపల్లి కూడా ఒకటి అని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. అలాగే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అవిశ్రాంతంగా పాటుపడుతున్నా ప్రయత్నిస్తున్నా మీ అందరి యొక్క సహకారం లేనిదే అది సాధించడం అనేటటువంటిది అసాధ్యం. సో అలాంటిది శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా ఈ ఎన్నికల ప్రాసెస్లో మెయిన్ అంకమైనటువంటి పోలింగ్ని పూర్తి చేయడంలో పార్టీలకు సంబంధించిన నాయకులని అనుసరిస్తున్నటువంటి ఫాలోవర్స్ కానీ ప్రజలు కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా సంయమనం పాటించి సమన్వయంతో విలేజ్ గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేయడం వల్ల, వాళ్ళని కూడా గైడ్ చేయడం వల్ల ఏ రకమైనటువంటి వైలెన్స్, హింసాత్మకమైనటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం ఈ మెయిన్ అంకమైనటువంటి పోలింగ్ని పూర్తి చేసుకోగలిగాం. దానికి మీ అందరూ చేసినటువంటి కృషి, మీరు ఇచ్చినటువంటి కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అన్నింటిని కూడా ఈ వేదికగా నేను మరొకసారి అభినందిస్తున్నాను. ఇది మీరు చేసింది సామాన్యమైనటువంటి విషయం కాదు. సో ఏదైతే కోఆర్డినేషన్ మనకి తెలియకుండా సో అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. సో మీరు అంత నాయకత్వంలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి దీనిలోని ఒక విలేజ్ని, ఒక మండలాన్ని, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ మీరు రిప్రజెంట్ చేస్తారు కాబట్టి అక్కడ ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతుల్ని చేయాలనేటటువంటిది ఆశిస్తున్నాం. ఎక్కడా కూడా ఎవరు కూడా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ చేయకుండా ఉండే విధంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్గా మాది, అలాగే నాయకత్వ హోదాలో ఉన్నటువంటి మీ అందరిది కూడా. సో ఇక్కడ అందరం కూడా ఒక సమన్వయంతో పనిచేసినప్పుడు ఎక్కడెక్కడైతే భావోద్వేగాలు ఉంటాయో ఆ భావోద్వేగాలన్నింటినీ నియంత్రణలో ఉంచుకోగలిగినప్పుడు, సంయమనంతో మనం ఉండగలిగినప్పుడు భావితరాలకి దిశానిర్దేశం అనేటటువంటిది కరెక్ట్గా చేయగలుగుతాం. అలా చేయాలి అని అంటే మనందరం కూడా ఏ బ్రదర్హుడ్, మన విలేజ్ లెవెల్లో ఒక బ్రదర్హుడ్ ఉంటుంది. సో అక్కడ కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం ఉండదు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అక్కడే అబ్జర్వ్ అయి ఉండొచ్చు. అందరినీ కూడా బావ, అక్క, మామ, తాత ఇలా అని మనం సంబోధించుకుంటాం. అలాంటివన్నీ కూడా ఈ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఏదైతే మన విలేజ్ లెవెల్లో ఒక స్పిరిట్ని మనం ఏర్పాటు చేసుకుని ఉన్నామో అది ఎప్పుడు డిస్టర్బ్ కాకూడదు. ఏదైతే రిజల్ట్ ఉందో అది మీ అందరికీ తెలిసిందే. తెలుగులో ఉన్న నానుడి కూడా ఉంది, గెలుపోవటములు అనేటటువంటివి దైవాధీనములు అని. సో అలాంటి వాటితో సంబంధం లేకుండా ఎవరు ఎంత కష్టపడినా దానికోసం భావోద్వేగాలు అనేటటువంటివి మన నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతి 5 ఏళ్లకి వచ్చేటటువంటి ప్రక్రియ ఇది, ఒకసారి ఆగిపోయేది కాదు. ఎలక్షన్ అనేటటువంటిది నిరంతరం జరిగేటటువంటి ప్రాసెస్. దానిలో ప్రజల్ని మెప్పించి గెలిచేటటువంటి మార్గాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పాటించే మీ అందరూ కూడా వాటిల్నే నమ్ముకొని వాటిల్నే ముందుకు తీసుకొని వెళ్ళి మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి మీ యొక్క దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మండల స్థాయిలో ఉన్నటువంటి అందరినీ కూడా చైతన్యవంతుల్ని చేయాలి. అలాంటి చైతన్యవంతుల్ని చేసి ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల్లో కానీ, వైలెన్స్ కార్యక్రమాల్లో కానీ మీరు వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యతాయుతమైన పొజిషన్స్లో ఉన్న మనందరిది. సో ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఎలక్షన్స్ పరంగా జరిగినటువంటి కేసులు ఏమైనా అయితే అవి ఆన్ రికార్డ్ ఉండిపోతాయి. సో ఏ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ బైండ్ ఓవర్స్ చేయించడం, మళ్ళీ వాళ్ళని స్టేషన్స్లో పిలిపించడం, స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఎంతో కొంత ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది. సో బాధ్యతను మరచి ప్రవర్తించిన ఎవరైనా సరే, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఎవరైనా సరే అలాంటి కేసెస్లో ఇరుక్కుంటే కొంత బాధాకరమైన విషయమే. భావోద్వేగాలను నియంత్రించకపోవడం వల్లే
90% మంది అలాంటి పరిస్థితికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒక 10% మాత్రమే నో వైలెన్స్ అనే దానిలో మనం సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు పూర్తి చేసుకున్నాము. సో దాన్ని ఈ వైలెన్స్ అనేటటువంటిది ఎక్కడ హింసను ప్రేరేపించడం కానీ, హింసను ప్రోత్సహించడం కానీ, హింసకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా మన దగ్గరికి చేరనివ్వకుండా ఆఖరి ఘట్టమైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా ప్రాపర్గా డిస్ట్రిక్ట్ మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల క్యూఆర్టీస్, క్విక్ రియాక్షన్ టీమ్స్ని, డిఫరెంట్ లెవెల్స్లో క్విక్ రియాక్షన్ టీమ్స్ని ఏర్పాటు చేస్తూ, ప్యాట్రోలింగ్ టీమ్స్ని ఏర్పాటు చేస్తూ, ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలోని, ప్రతి సర్కిల్ స్థాయిలోని, డిఎస్పీ స్థాయిలోని కూడా క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ లాంటి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు క్యాండిడేట్స్ యొక్క పార్టీ ఆఫీసుల యొక్క సెక్యూరిటీకి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క సెక్యూరిటీకి, అలాగే డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఏవైతే సెక్యూరిటీకి సంబంధించి ఉన్నాయో, రెసిడెన్సెస్కి సంబంధించి అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఈ బందోబస్తు స్కీమ్లో ఏర్పాటు చేయడం, వాటికి సంబంధించిన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్ని మే 31 నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి విషయం, మనకి జూన్ 1న ఈవినింగ్ పోల్స్ ఇవి వస్తాయి, ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కూడా కొంతమందిలో భావోద్వేగాలు ఏమైనా ప్రేరేపించబడవచ్చు. నియంత్రణలో అవి ఉండాలనే విధంగా ముందు రోజు నుంచే మన యొక్క బందోబస్తుని కానీ, టీమ్స్ని కానీ అలర్ట్గా పెడతాము. సో మీరు కూడా మెసేజ్ రిజల్ట్ ఎట్లా ఉన్నా, ఏమున్నా అందరం కూడా పాటించవలసింది ఒక శాంతియుతమైన వాతావరణంలోనే మన యొక్క ఎలక్షన్ ప్రాసెస్ని పూర్తిగా మనం కంప్లీట్ చేసుకోవాలి. శాంతి భద్రతల పరిరక్షణ ఏదైతే ఉందో దానినే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. మన జిల్లా అనేటటువంటిది పూర్తిగా శాంతి భద్రతల సమరస్యంతో, శాంతి భద్రతల పరిరక్షణలో సమన్వయంతో, ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వైలెన్స్ లేకుండా అందరూ సంయమనం పాటిస్తా ఈ ప్రాసెస్ని కూడా పూర్తి చేయాలి అనేటటువంటిది, కౌంటింగ్ని కూడా పూర్తి చేసుకోవాలి. ఆ తదనంతరం కూడా దానిని పూర్తి చేసుకోవాలి. ఏది ఉన్నా మనం పర్మిషన్స్ అనేటటువంటివి తీసుకొని ప్రొసెషన్స్ కానీ అవి కానీ తదనంతరం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడికి మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసి, వాతావరణం కొంత అనుకూలంగా ఇప్పుడు అనిపిస్తున్నా, కొద్ది గంటల క్రితం వర్షం పడింది, వస్తున్న వాళ్ళు చాలామంది దానికోసం కొంచెం డిమోటివేట్ కూడా అయి ఉండొచ్చు. బట్ ఎనీవే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక మంచి ఆశయంతో, ఒక మంచి కార్యక్రమంలో భాగం అవ్వాలని, మనవంతు సహాయ సహకారాలు అందించాలని, ఎంతో దూరం నుంచి మీ యొక్క వాల్యుబుల్ టైంని మీరు కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు వేసినటువంటి ఈ అడుగులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్క అడుగులు కాదు, ఇక్కడ ఉన్నటువంటి 100-150 మంది అడుగులు కాదు ఇవి. ఈ అడుగులన్నీ కూడా మీరు ఏ విలేజెస్ని, మండలాలని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అందరి అడుగులుగా, అందరి ఆశయాలుగా నేను భావిస్తున్నాను. సో మనందరం కూడా మరొకసారి మన యొక్క ప్రతిజ్ఞాబద్ధులం అవుతూ శాంతియుత వాతావరణంలో, సుహృద్భావ వాతావరణంలో మన విలేజ్ యొక్క ఏదైతే ఆ బ్రదర్లీహుడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయో వాటిని డిస్టర్బ్ కాకుండా ఎలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాము. ఎవరు కూడా మనకి కానీ, మనకి తెలిసిన వాళ్ళు కానీ హింసని ప్రేరేపించే విధంగా కానీ, ప్రోత్సహించే విధంగా ఉండని విధంగా వాళ్ళందరినీ కూడా గైడ్ చేసే విధంగా మనం ఉంటాము. సో మనందరి భావోద్వేగాల్ని మనం నియంత్రణలో పెట్టుకుని ఉంటాం. ఒక మంచి సందేశాన్ని భావితరాలకు ఇస్తాము. అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కంటే శాంతి సమరసలతో, శాంతి భద్రతల మధ్య సమన్వయంతో ఎలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసుకుందనే మంచి పేరు తీసుకొచ్చుకుంటాం. అవునా? రైట్, గట్టిగా లేదు వాయిస్. రైట్.